గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు పవన్ గారు, రంగా నరసింహగుప్త గారు, కొప్పు నరసింహారెడ్డి గారు, వెంకటేశ్వరరెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు రాజేష్ గారు, మహిళా మోర్చా అధ్యక్షులు గీతారెడ్డి గారు, జోర్క జగన్ గారు, వినోద్ యాదవ్ గారు, రుద్రారపు శంకర్ గారు, సుందర్, మహేష్, కృష్ణప్రకాష్, వేదికమైనటువంటి పెద్దలకు, అన్నా ఇట్లా వచ్చేసేయండి మీరంతా. ఈరోజే కాంగ్రెస్ పార్టీ మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ విడుదల చేసింది. నేను మా అక్కలకి, మా చెల్లెలకి నేను ఒకటే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, ఎన్నికల ముందు ఇవాల్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి హోదాలో తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకి 2500 రూపాయలు నెల నెల గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లయితే వస్తుందో అట్లనే ఇస్తా, తొలి సంతకం పెడతా అని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఇవాళ 2500 రూపాయలు నెల నెల ముఖ్యమంత్రి కాంగ్రెస్ తొలి సంతకం పెడతా అని చెప్పిండు. ఏ ఒక్క మహిళకైనా తెలంగాణలో 2500 రూపాయలు వచ్చినాయా? మా చదువుకునే అమ్మాయిలకి కాలేజీ పోవడానికి స్కూటీలు కొనిస్తా అని చెప్పిండు. వచ్చినాయా? ఒక్కరికైనా స్కూటీ ఇచ్చిండా? స్కూటీ మాట్లాడుతున్నా దాని మీద. ఇవాళ 3వ హామీ ఇచ్చిండు, మహిళలకి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలు సరిపోతలేవు. ఇవాళ 1 తులం బంగారాన్ని కల్పిస్తా అని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఒక్కరికైనా కళ్యాణ లక్ష్మిలో ఈ 4 నెలల నుంచి పెళ్లిళ్ళైన వాళ్ళకు తులం బంగారం వచ్చిందా? ఇవాళ మా మీద కోపం, పోలీసు వాళ్ళకి మీకు ట్రాఫిక్ ఆపితే మా మీద కోపం రాదా? వాళ్ళకి ట్రాఫిక్ జామ్ మీద మా మీద కోపం రాదా? వాళ్ళకి ఇట్లాంటి అయితేనే డైవర్ట్ చేయాలి, లేకపోతే ఉపాయం చేయాలి కదా మీరు. ఇట్లానే అండి. ఇవాళ రేవంత్ రెడ్డి ఛార్జ్షీట్ మా మీద కాదు, రేవంత్ రెడ్డి ఛార్జ్షీటు వచ్చే నెల 13వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆనాడు ఎట్లయితే నేను గద్దె ఎక్కించిండ్రో గదే పద్ధతిలో మళ్ళీ గద్దె తీస్తారు తప్ప దాని నుంచి తప్పుకోలేమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామాలలో మేము చూస్తూ ఉన్నాం, మొన్న ఒట్టేసుకొని చెప్తున్నాడు, అంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేనట్టున్నది. ఈ దేవుని తోడు ఆ దేవుని తోడు
రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిన ఆగస్టు మాసం లోపు దేవుడి మీద ఒట్టే చెప్తున్నా తప్పకుండా చేస్తా అని చెప్పింది. అంతకుముందు ఆర్థిక మంత్రి నేను, మొన్నటిదాకా ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మొన్న ఒక మాట చెప్పిండు, ఒకవేళ కనుక 34,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కనుక ఒకేసారి చేస్తే నేను శాశ్వతంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్ళీ జీవితంలో ఎప్పుడు పోటీ చేయనని చెప్పి ఇవాళ హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసిండు. పాత ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ల క్రితం ఆర్థిక మంత్రిగా నేను చెప్తున్నా, నీవు కనుక ఇచ్చిన హామీలు అమలు చేస్తే 3 నెలలకు రాస్తా, నువ్వు 3 నెలలు రావడానికి సిద్ధంగా ఉన్నావని చెప్పి హెచ్చరిస్తాను. మాటలు నాలుకకు నరం ఉండాలి. ఏది పడితే మాట్లాడితే తెలంగాణ ప్రజలు గొర్రెలాగా భావిస్తే, అమాయకుల్లాగా భావిస్తే, అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గట్లే భావించిండు, ఇవాళ మీరు గట్లే భావిస్తున్నారు. కర్ర కాల్చి వాత పెడతారు, సైలెంట్ గా ఉంటారు, సందర్భం వచ్చిన మాత్రం చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవాళ నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి అటు కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఇటేమో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాడు. ఇవాళ కేసీఆర్ గారికి ఓటు వేసి ఎంపీ గెలిపిస్తే తెలంగాణకి లాభం వచ్చే ఆస్కారం ఉందా? అంతకుముందు అంటేనేమో ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పార్లమెంట్లో కొట్లాడతారని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాళ్ళ ఇక్కడ గవర్నమెంట్ లేదు, అక్కడ వీళ్ళు పోయి చేసేదేమీ లేదు. కాబట్టి ఈసారి కనుక బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేస్తే దాని వాల్యూ 0 తప్ప దానికి విలువ లేదని చెప్పి సందర్భం చేస్తున్నాం. మొన్నటి వరకు వేసినాం, రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా వేసిండ్రు. కానీ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ లాంటి జిల్లాలలో కేసీఆర్గా మాకు వద్దని చెప్పి ఓటేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యిండు. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇవాళ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణకు వచ్చే లాభం లేదని చెప్పి సార్ గుర్తు చేస్తాం. రెండవది, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు, నేను 66 హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావాలి, ప్రజలారా 6 గ్యారంటీలు కనుక అమలు కావాలంటే నాకే మళ్ళా ఓటు వేయండి, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అవుతారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పు. నేను అందరినీ అడుగుతున్నా, 40 సీట్ల రాహుల్ గాంధీ, 40 సీట్ల కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారం వచ్చే ఆస్కారం ఉందా? మరి ఎవరు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు? 40 సీట్లున్న రాహుల్ గాంధీ అయితే ఇంకో 5 సీట్లు తక్కువ వస్తే కావచ్చు, లేకపోతే 5 సీట్లు ఎక్కువ వస్తే కావచ్చు, కానీ లేదు ఇక్కడున్న ముఖ్యమంత్రికి డబ్బులు పంపించే ప్రసక్తి లేదు. మరి ఎవరైతారు? దేశమంతా కోడై కూర్చున్నది, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు ఎక్కడ చూసినా కూడా మోడీ గారే మళ్ళీ ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం మన రాష్ట్రం కదా. ఇవాళ అంటున్నారు అప్కి బార్ 400 పార్ అంటున్నారు, ఇవాళ మోడీ ఇవాళ సోషల్ మీడియాలో మీ సెల్ ఫోన్లలో రోజు మంది వస్తున్నాయి మోడీ గారు ఏం చేసి వీళ్ళ ముఖాలకు ఎన్నడూ కూడా కట్టబడితే అవమానకరమైన పనులు చేసి వీళ్ళెన్నడూ కూడా గొప్ప పని లేదు. గొప్ప స్కాములు వీళ్ళ ద్వారా జరిగినాయి, 2G స్కామ్ వీళ్ళ ద్వారా జరిగినాయి, గోల్ఫర్ స్కామ్ వీళ్ళ ద్వారా జరిగింది. ఇవాళ చెప్పుకుంటూ పోతే మనం తలదించుకునే పరిస్థితి తప్ప తలెత్తుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా చేయలేదు. కానీ నేను అడుగుతున్నా, మోడీ గారి నాయకత్వంలో ఎక్కడైనా మనం తలదించుకునే పని మంత్రులు చేసినా అని చెప్పడుతున్నా, ఎక్కడ కూడా చేయలేదు. మొన్ననే
దేశంలో 500 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న రామ మందిరాన్ని ఇవాళ సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత అందరినీ ఒప్పించి ఇవాళ అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించి ఇక్కడ కూడా ఈ గల్లీలో ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా కుటుంబాలు చల్లగుండాలి, నా దేశం చల్లగుండాలని చెప్పి మొక్కినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ మనం ఏమైనా మీ దిశగారు ఇప్పటి గుర్తొస్తుంది. సాయిబాబా గుడి దగ్గర పూజ కోసం పోయిన అమాయక ప్రజలు వాళ్ళు, అవంశం తెలియని వాళ్ళు ఒకరి జోలికి పోయేవాళ్ళు కాదు. గుడికి పోయేదే దేవుడా నన్ను చల్లగా చూడమని చెప్పి గుడికి పోతారు, మా ప్రజల్ని చల్లగా చూడమని చెప్పి గుడికి పోతారు. కానీ అలాంటి సాయిబాబా గుడి ముంగట ఇవాళ కాళ్ళు తెలియపడ్డాయి, రక్తం తిరిగినమాట వాస్తవం కాదా? ఇదే కదా తెలిసినారని చెప్పి మనం చేస్తాం. తెలిసిన చాలా జనసమ్మతమైనటువంటి ప్రాంతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న క్రమంలో ఆనాడు బాబులు తెలుసు. కోటిలో ఉన్నటువంటి గోకుల్ చాట్ లో బాబులు చూసి ఇవాళ లుంబిని పార్క్ కూడా వదిలిపెట్టారు. దుర్మార్గం లుంబిని పార్క్ కూడా బాబులు వెళ్ళి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అయితే ప్రతి ఏదో ఒక జాగల గుండెట్ల గాయాలతో చనిపోయిన శవాలు ఇలా గ్రామాలకు వస్తూ ఉన్నాయి. ఇలా బాంబుల మోతల్లో ఇలా శరీరాల చిత్రమైనటువంటి బాడీలు చుట్టూ వచ్చే సందర్భాలు చూశాం. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నేను అనుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో నరమేధ ఉందా, కింద రక్తం ఉందా, దేశం మొత్తంలో ప్రశాంతత ఉన్నమాట వాస్తవం కదా. ఇంతకంటే ఏం కావాలని చెప్పిపోతా ఉన్నాయి. ఇవాళ మూడోది కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా వణికిపోయింది. గుడిసెల్లో ఉన్నవారైనా వేల కోట్ల రూపాయలైనా కరోనా కనుక భక్తులము సత్వమంటే భయంతో ఉండేటువంటి పరిస్థితి చూసి ప్రపంచమంతా దుఃఖించింది. అమెరికా లాంటి దేశంలో కలగలాంటి, చైనా లాంటి దేశం అగ్రస్తులైపోయింది. భారతదేశంలో కూడా ఇవాళ అనేక మంది చనిపోయింది. కానీ చనిపోయిన దానికంటే కూడా భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోగానికి మందు కాదు, ఈ రోగానికి ధైర్యం ఇవ్వాలని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి మానవుడు నరేంద్ర మోడీ గారు. ప్రతి పేద కుటుంబం, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, సెలవులు నడిపే వాళ్ళు కావచ్చు, ల్యాండ్ ఇచ్చిన పెట్టలు చేస్తూ జీవన కొనసాగించే వాళ్ళు కావచ్చు, అడ్డా కూలిగా బతికే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఆకలితో అడవేస్తుందని చెప్పారు భావించిన మోడీ గారు 5 కిలోల చొప్పున పేదలకు బియ్యం ఇచ్చి కాపాడిన వ్యక్తి నిజమా కాదా చెప్పమని చెప్పుకుంటాం. వీళ్ళ ముఖాలకు అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ని తయారు చేయించిన మోడీ ప్రతి మనిషికి ఉచితంగా 2 డోసులు ఇచ్చి, బూస్టర్ డోసు 3వ డోసు ఇచ్చి కరోనా నుంచి శాశ్వతంగా దేశానికి బయటపడిచేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదని చెప్పండి. ఇవాళ దేశానికే కాదు, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల పేదవాళ్ళకు కూడా వ్యాక్సిన్ సప్లై చేసే దేశం భారతదేశం అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. గతంలో కేసీఆర్ మాటలతో కాలం గడిపాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా మాటలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పిండు పేదవాళ్లకు, కానీ ఎవ్వరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,53,000 ఇల్లు కేసీఆర్ కి కట్టడానికి టైం సరిపోలేదు. కట్టిన కూడా పంచడానికి ఆయనకు పేదల పట్ల దయ రాలేదు. కాబట్టి ఇవాళ కట్టిన ఇల్లు కూడా దర్వాయి పిక్కబోతున్నారు, కిటికీలు పిక్కబోతున్నారు. మన మోడీ గారు ఒక మాట చెప్పిండు, దేశంలో మీరు 4 కోట్ల పేదలకు ఇల్లు కట్టిస్తే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పేదలకు ఇల్లు కట్టించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి తీరిక లేకుండా పోయింది. అలాంటి రాష్ట్రాల్లో పేదలకి రాబోయే కాలంలో బెడ్రూములు కేంద్ర ప్రభుత్వమే కట్టించాలని చెప్పి మీకు హామీ ఇస్తా ఉంది. రేపు మల్కాగిరిలో నాలాంటి వాడు గెలిస్తే రేపు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు. నాలాంటి వాడు నేరుగా పోయి
నా అధికారికి ఒక ఐటీ కారిడార్ ఇవ్వమని చెప్పి అడిగే అధికారం ఉంటుంది, నాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పే అధికారం ఉంటుంది, నాకు ఇక్కడ హైదరాబాద్ కట్టమని చెప్పే అధికారం ఉంటుంది, నాకు ఇక్కడ మెట్రో రైలు మేడ్చల్ వరకు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పే అధికారం ఉంటుంది. ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ రావాలన్నా, తాగనీళ్ళ వ్యవస్థ ఏర్పాటు కావాలన్నా, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలన్నా కూడా తప్పకుండా మళ్ళీ మోడీ గారు వస్తేనే సాధ్యమైంది. కాబట్టి మోడీ గారి దృష్టిలో పార్లమెంట్, ఈ మల్కాయి పార్లమెంట్ ఒక గొప్ప నియోజకవర్గంగా ఇప్పటికే వాళ్ళ గుండెలో నిలిచిపోయింది. కాబట్టి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, మల్లికార్జుని ఇప్పటిదాకా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిందో ఒక్కనాడు కూడా రాలేదు, ఒక 5% బిల్ల పని చేయలేదు. అంతకు ముందున్న ఎంపీ కూడా ఎన్నడూ రాలేదు, ఒక రూపాయి పని చేయలేదు. కానీ నేను టీఆర్ఎస్ పార్టీలో పార్టీ ఫ్లోరీడ్గా మీకు తెలుసు, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన కరోనా కష్టకాలంలో పేషెంట్ల మధ్య తిరిగిన వ్యక్తిని, దవకాల చుట్టుకునే వ్యక్తిని, ప్రజల్ని కాపాడే వ్యక్తిని. కాబట్టి నా గురించి మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఇక్కడ పార్లమెంట్ సీటు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఒక గొప్ప నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే కాకుండా మీకు ఎక్కడ అవసరం వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ ఏ పనినా కూడా తప్పకుండా చేసి పెడితే బాధ్యతను నాకు ఇవ్వమని చెప్పి కోరుతూ, మీ ఆశీర్వాదానికి, మీ ప్రేమకి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవుతున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే. Oh,